భారతీయుల ప్రాచీన పురాణ గ్రంథాలలో మహాభారతం ఒకటే. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనే నానుడి కూడా మనకి తెలిసిందే. కానీ ప్రస్తుతం ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్న మనం కేవలం మహాభారతాన్ని ఓ మత గ్రంథంగానో, దేవుడి పుస్తకంగానో చూస్తున్నాం. కానీ నిజానికి ఇప్పటి రోజులకు సరిపడేటట్టు సామాజిక జీవన శైలి ఎలా మలుచుకోవాలో మనం మహాభారతం చెబుతుంది. అసలు మహాభారతం ఒక పెద్ద సైక్రియాటిస్ట్ అని అనిపిస్తుంది. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడు వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని సమయాన్ని బట్టి నడుచుకోవాలి. శకుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని